రేయ్ ఏంట్రా జాబ్ మానేసావా? అరే పిచ్చారా నీకు? ఇప్పటికిప్పుడు జాబ్ మానేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అసలు ఇంట్లో మీ అమ్మ నాన్న గురించి ఆలోచించినావు ఏమన్నా? ఇన్ని రోజులు వాళ్ళ గురించి ఆలోచించాను కాబట్టి నాకు ఇష్టం లేకున్నా ఎంత కష్టమైనా ఇన్ని రోజులు ఆ జాబ్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు నా వల్ల కాదురా. రేయ్ మనం ఏమన్నా కోటీశ్వరం అనుకుంటున్నావా రా? ఆఫ్టర్ ఆల్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రా. మనకి జాబ్ తప్ప ఏ సెట్ కాదురా. అలా అనుకోబట్టారా చాలా మంది యువత వాళ్ళకు నచ్చిన డ్రీమ్స్ కాకుండా నచ్చని ప్రొఫెషన్ లో ఉన్నారు. పైన మిడిల్ క్లాస్ అబ్బాయి తన డ్రీమ్స్ అచీవ్ చేసుకోవడానికి కనీసం ఒక 10% అయినా ప్రయత్నించాడు. ఎందుకంటే మనకి ఈ సొసైటీ నేర్పించింది, ఒరే నువ్వు ఒక మిడిల్ క్లాస్ వాడివి, నువ్వు ఇలాగే బ్రతకాలి, పెద్ద పెద్ద కళలు కనకూడదు, జీవితాంతం ఒకటి కింద గుడ్డు చాకి చేస్తూనే బ్రతకాలి. ఇదారా జీవితం? ఇలానారా మనం బ్రతకాల్సింది? రేయ్ నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ అది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదురా. ఎందుకు అవ్వదు? బ్రతకాలని ఆశే సంకల్పం గొప్పగా ఉంటుంది. ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను. ఈ ప్రయాణంలో నా తోడు ఎవరున్నా లేకపోయినా ఒంటరిగా అయినా పోరాడతా. రేయ్ నువ్వు నా దోస్తురా, అలా ఎలా ఒంటరి వదిలిపెడతా? నీతో పాటే నేను.